నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇళ్లల్లో పనిచేసే వాళ్లకు మియా ఫిల్స్ ఇవ్వాలంటే కువైట్ యజమానులు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. మరికొందరైతే ఇవ్వరు. ఎవరో కొద్ది మంది మాత్రమే కువైట్ లోని ఇళ్లలో పనిచేసే వారికి పండగ వచ్చినా సరే ఏదైనా శుక్రవారం మాలియాకు వెళుతూ ఉన్నప్పుడు ఇంత డబ్బు అనేది ఇస్తారు. దినారు కానీ 2 దినార్లు కానీ ఇస్తూ ఉంటారు. దాన్ని అయితే ఆనందంగా తీసుకుని వెళుతూ ఉంటారు. కానీ కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో మియా ఫిల్స్ కూడా ఇవ్వరు. కానీ కువైట్ లోని కువైటీ పౌరుడికి అత్యాశ కలిగిన ఒక కువైటీ పౌరుడికి మనం చూసుకుంటే ప్రవాసుడు పెద్ద షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే కువైట్ లో 60 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఒక కువైటీ పౌరుడు ఒక ప్రవాసుని కలవడం జరిగింది. అలాగే ఒక ప్రవాసుడు నేను ఒక వ్యాపారినని చెప్పేసి తనకు పలు కంపెనీలు ఉన్నట్లయితే ఆ యొక్క కువైటీ వ్యక్తికి అయితే తెలపడం జరిగింది. అలాగే నా యొక్క వ్యాపారంలో మీరు పెట్టుబడి పెడితే మీరు ఎప్పుడూ చూడని లాభాలు మీకు అందిస్తానని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడైతే కువైటీ పౌరుడికి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క 60 ఏళ్ల పెద్ద అయినా ఏమాత్రం ఆలోచించకుండా అతని యొక్క కంపెనీలలో ప్రాజెక్టు ప్రారంభించడానికి 5,000 దినార్లు అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. అలాగే డబ్బు తీసుకున్న తర్వాత ఆ యొక్క ప్రవాసుడు తన యొక్క ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి అతనైతే అదృశ్యమయ్యాడు. అలాగే మోసపోయానని తెలుసుకున్న కువైటీ పౌరుడు మనం చూసుకుంటే అహ్మదీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కు పోలీసులు రిఫర్ చేశారు. ఇది నిందితుడైన ప్రవాసుడిని గుర్తించి పట్టుకోవడానికి దర్యాప్తును ప్రారంభించామని చెప్పేసి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలికి తీసి బాధితుడికి న్యాయం చేసేందుకు అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇటీవల కాలంలో చాలా మంది కువైటీలు చూసుకుంటే మీరు మియా ఫిల్స్ పెడితే దినారు లాభం వస్తుందని చెప్తే కానీ ఏమాత్రం ఆలోచించకుండా 1000 దినార్లు 1,00,000 దినార్లు ప్రవాసులు మరియు అలాగే కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి మోసపోతూ ఉన్నారో. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.